వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన డీకే అరుణ టోర్నమెంటులు యువత క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయని అన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ శుక్రవారం దొడ్లేనిపల్లి ఎండీసీఏ స్టేడియంలో మహబూబ్ నగర్ బంజారా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటు పోటీలను టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జెర్సీని ఆవిష్కరించారు. క్రికెట్ ఆడి సందడి చేసిన అరుణమ్మ మహబూబ్ నగర్ క్రికెట్ టోర్నమెంటు పోటీలను ప్రారంభించిన డీకే అరుణమ్మ ఎంసీడీఏ స్టేడియంలో కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. క్రికెట్ అంటే ఒక క్రేజ్ ఉంది. అలాంటి క్రికెట్ క్రీడాకారుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ముందుకొచ్చిన నాగిరెడ్డికి అభినందనలు. ఇలాంటి టోర్నమెంట్లు క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఖేలో ఇండియా పథకం కింద గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మోదీ కృషి చేస్తున్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని స్థాయిల్లో మీరు రాణించాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ రఘు, స్పాన్సర్ నాగిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బురుజు రాజేందర్ రెడ్డి, యువమోర్చా అధ్యక్షులు కిరణ్ రెడ్డితో పాటు బీజేపీ కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.